మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రెడ్డి వెంకయ్య నాయుడు చిరంజీవి సహా అవార్డులకు ఎంపికైన వారికి సత్కారం అన్న ఇంకో క్లారిటీ అడుగుతా. అది కాంట్రవర్సీ కావచ్చు కాకపోవచ్చు, ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నోళ్ళే, అదే చెప్పబోతారు. వీళ్ళంతా ఉన్నోళ్ళే. ఈ 25 లక్షలు వీళ్ళకి ఎందుకు? నెలకి 25,000 పెన్షన్ ఎందుకు? అదే అంటే ఒక్కటి ఏంటంటే ఈ డబ్బులనే సరిగా ఎవరికైనా బీద వాళ్ళకి కానీ, చదువు లేని వాళ్ళకి కానీ, అన్నం లేని వాళ్ళకి కానీ ఏదైనా పెడితే వస్తుంది కదా. ఇది ఒకటి రేవంత్ రెడ్డి నాకు ఇదైతే నచ్చలేదు. ఇది సార్ ఒకటి క్లారిటీగా నేను కూడా చెప్పదలుచుకున్నా, మళ్ళీ అన్నయ్య కూడా చెప్తాడు. ఈ 25 లక్షలు అనేటివి వద్దు సార్. వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు, వాళ్ళ దగ్గర ఏం లేక కాదు, అన్నీ ఉన్నాయి. 25,000 పెన్షన్ కూడా దండగానే. దయచేసి ఇది ఒకటి ఉపసంహరించుకోండి అన్న రఫీ అన్న చెప్తాను. అయితే రేవంత్ రెడ్డి గారి ఫస్ట్ అసెంబ్లీ డే నాడు నేను వెళ్ళిన ఆడికి, ఓకే, సోనియా గాంధీ గారి బర్త్డే నాడు ఫ్రీ టికెట్ ఇచ్చిండ్రా. ఏది చూడు, ఫ్రీ టికెట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన నాడు నేను ఆ బస్సు కూడా ఎక్కిన. మంత్రులందరికీ అక్కడనే నేను కంగ్రాచులేషన్ చెప్పిన. రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి నేను ఇంకో సినిమా తీసి ఉన్నా, నెరవేరిన కళ అని. ఇంకెన్నాళ్ళు కంటిన్యూషన్, నెరవేరిన కళ 5 ఏళ్ళ తర్వాత తెలంగాణ వచ్చినాక ఇంకెన్నాళ్ళు కంటిన్యూషన్ అది కంటిన్యూషన్ తీసిన. దాని గురించి ముఖ్యమంత్రికి ఫస్ట్ చెప్పిన చెవుల చెప్పి దీని మీద ఒక ప్రోగ్రామ్ చేసుడు ఉంటుంది అన్న అంటే, ఆయన సినిమా చూసి మనం కార్యక్రమం చేద్దాము, నేను ప్రివ్యూకి వస్తాను అన్నారు. ఇప్పుడు ఆయన బిజీ ఉంటాడు, కొద్దిగా ఫ్రీ అయినాక మళ్ళీ ఆయన టచ్ చేస్తా. అయితే ఆ టైంలో నేను చూసిన అక్కడ ఒక ఆమె వాళ్ళు రెగ్యులరా ఆమె వాళ్ళు ఒక ఆమెకు పైసలు ఇచ్చింది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసిందంటే పివి సింధుకు వాళ్ళకి వీళ్ళకు పైసలు ఇచ్చిండ్రు, కోట్లు ఇచ్చిండ్రు కేసీఆర్ గారికి ఇట్లా. అయితే సేమ్ వేళ ఇక్కడ కూడా ఆమెకు పైసలు ప్రకటించారు. అది తప్పేం కాదు, కానీ ఒక క్రీడలకు ఒక వ్యవస్థ నిర్మాణానికి అలాంటి పైసలు పెట్టి ఊరూరా క్రీడాకారులను వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, అట్టడుగు వర్గాల నుంచి కింది నుంచి పైకి తెచ్చేదానికి డబ్బులు పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఆమెకు కూడా ట్రైనింగ్కి ప్రభుత్వం కల్పిస్తే సరిపోద్ది, పైసలు ఇచ్చేసుడు అనే సంస్కృతి బంద్ చేయాలి. తర్వాత అదొకటి నేను గమనించిన. అట్లా ఇది అప్పుడు వాళ్ళు చేసిన మళ్ళీ మనం చేస్తున్నాం, అది అక్కర్లేదు అవన్నీ. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే అన్నారో నిజంగా కూడా అది జెన్యున్గా మీరు అన్నది. వాళ్ళకి ఇన్ని పైసలు ఉన్నాయి, వాళ్ళే మీకు పైసలు ఇవ్వగలుగుతారు. వాళ్ళకి నువ్వు పింఛన్ ఇచ్చుడు, వాళ్ళకి పైసలు ఇచ్చుడు, అది నాకేమనిపిస్తుందంటే ఆ కార్యక్రమంలో అటెండ్ అయినందుకు ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి అనౌన్స్ చేయాలి కదా అని చెప్పి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒకటి ఉన్నది, వీళ్ళు పైసలు ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళకి ఇచ్చుడు వేస్ట్ ఉండొచ్చు. కానీ ఒక గరీబోనికి ఆ లెవెల్ అవార్డు వచ్చింది అనుకో, వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఆ పద్మ విభూషణ్ ఆర్థికంగా తక్కువ ఉండి కూడా సేవ చేసేటోనికి వచ్చింది అనుకో, వచ్చినోనికి ఇవ్వచ్చు. అయితే వీళ్ళు ఏం చేయాలి, ఆయన ప్రకటించిండు హుందాతనంతో, వీళ్ళు వాపస్ ఇవ్వాలి. అదే నేను అది కూడా అయితే వీళ్ళు వాపస్ చేసేసి మాకు దేవుని దేవాల బాగున్నాయి, మన ముఖ్యమంత్రి నిధిగా అవి తీసేసుకోండి అని వాళ్ళు ఇవ్వాలి. అదే చెప్పాము. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. చిరంజీవి గారు, వెంకయ్యనాయుడు గారు ఒక చిన్న విజ్ఞప్తి మీకు. అంటే ఈ వీడియో చూస్తుంటే మాత్రం, మా ఓకే టీవీ చూస్తుంటే మాత్రం మీరు పెద్ద మనసుతోటి, హుందాతనంతో, దయచేసి రఫీభాయ్ కూడా ఏమన్నాడు, పెద్ద మనసు చేసుకొని హుందాతనంతో లేని వారికి ఇవి హెల్ప్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్కి 25 లక్షలు, మీకు ఇచ్చినటువంటి 25 లక్షలు మరియు పెన్షన్ మళ్ళీ రిటర్న్ చేస్తే ఎవరైనా లేని కళాకారులకు కానీ, లేని వచ్చినటువంటి పద్మశ్రీ వచ్చినటువంటి లేని బీదలకు కానీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి రఫీభాయ్ చెప్తున్నాడు. దయచేసి మేము అది ఆశిస్తున్నాము, మీరు అట్లా చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాదు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ జాగాలో నేను ఉంటే నేను అది చేస్తా. క్లారిటీ మీకు అర్థమైంది. నేనేమంటున్నా, పెద్ద మనసు చేసుకొని చెయ్యండి బీద కళాకారులకు. ఇప్పుడు మీ దాంట్లోనే మీ సినీ కళాకారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తున్నాం. దాంట్లో తప్పేమున్నా చెప్పండి. తర్వాత ఇప్పుడు పద్మ విభూషణ్ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు అది. అవును. ఇప్పుడు ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్లో వచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు ఏదో ఇస్తున్నారు. నేను అనేది ఆ అవార్డే ఒక పెద్ద అది ఏమేమి ఇస్తారో ఆ అవార్డు ఇచ్చేటప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోతారు. సెంట్రల్ గవర్నమెంట్
కి టోపీ వేయాలి కానీ మనం ఉన్న ఆల్రెడీ అప్పులలో ఉన్నామని మనమే అంటున్నాం. మళ్ళీ టకా కేసీఆర్ లెక్క మనం తీసి ధనా ఇచ్చుకుంటా పోయినాం అనుకో మనకే పరేషాన్. తెలంగాణ రాష్ట్రం మన ఖజానాలో ఏం లేదంటున్నాం కదా.